డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పేరు విన్నోళ్ళు ఎవరు లేరు, ఈయన చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈయన చదువు మామూలు చదువు కాదు. ఎంత కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి, ఎన్ని డిగ్రీలు పొందారు, ఎన్ని గోల్డ్ మెడల్ పొందారు. ఈయన చాలామందికి ఆదర్శం. ఈయన ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఎంత కష్టపడ్డారు, ఏంటి, ఎవరి కోసం చేశారు, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. మీరు చూడండి. కొందరు చూడని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. చూసిన వాళ్ళు కూడా కొద్దిగా లైక్ చేయండి. ఈయన చూసుకొని మనం చాలా వర్గాలు, ఈయన చాలామందికి ఆదర్శం. దళిత వర్గాలకి, మన చిన్న చిన్న క్యాస్టులకి, లో క్యాస్టులకి ఈయన చాలామంది పోరాడారు. ఈయన గురించి చెప్పాల్సిన మాటల్లో లేవండి. చూశారు కదా, ఇదంతా చూడండి. లోపల ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎక్కడెక్కడ వర్గాల కోసం పోరాడారు, ఎంత కష్టపడ్డారు. ఈయన జీవితం అంతా ఒక ప్రజలకే అంకితం చేశాడు. ఇంకా మాటలో చెప్పలేము. ఈయన గురించి చెప్పాలంటే పెద్ద పెద్ద పుస్తకాలే ఉన్నాయి. ఈయనలా మనం చదువుకోలేం. లైట్ల కింద కూర్చొని బడి బయట కూర్చొని. ఇప్పుడు అలా లేదు కదా. ఎందుకంటే ఈయన వల్ల అదంతా మారింది. ఈయన మనకి ఇంత ఆదర్శం, ఇంతగా సాధించారే. కానీ ఈ కాలంలో ఫోన్లు వచ్చి, టెక్నాలజీస్ వచ్చి అంతా సగం చదువులు పాడు చేస్తున్నాయి. సో ఈయన చదువుకున్నట్టు ఈ కాలంలో ఎవరు చదువుకోలేరు. ఎందుకంటే ఫోన్లే, ఆ టెక్నాలజీ మన వెనక్కి లాగేస్తుంది. ఈయన చదువుకుంటూ ఇంత సాధించి వీళ్ళని కలిసి ఒక దళిత వర్గాలకి ఇంప్రెస్ అయ్యాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని క్యాస్ట్లకి, లో క్యాస్ట్లకి గౌరవం ఇస్తున్నారంటే ఈయన వల్లే. ఒకప్పుడు లో క్యాస్ట్ వాళ్ళని కొట్టి చంపినా సరే అడిగే దిక్కు లేదు. ఇప్పుడు ఈయన వల్ల లో క్యాస్ట్లని చెయ్యేస్తే భయం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అంత పవర్స్ సృష్టించాడు ఆయన. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అండి.